తొలి రోజే విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్సభ. నీట్ అక్రమాలు అయోధ్య విరాళాలపై చర్చకు పట్టు. జంతర్ మంతర్ వద్ద లాఠీ చార్జ్ పై ఖర్గే ఆగ్రహం. విద్యార్థులను చంపేందుకు చూస్తున్నారంటూ మండిపాటు. 3 షరతులు నెరవేరితేనే నిరాహార దీక్షను విరమిస్తారు. కీలక ప్రకటన చేసిన సోనం వాంగ్చుక్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం. ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఏఐఎస్ఎఫ్ ధర్నా. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో మళ్లీ ఉద్రిక్తత. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్. గుంటూరులో టీడీపీ నేతల చేతిలో దాడికి గురైన బాధితురాలికి పరామర్శ. అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ మహిళా నేతల భరోసా. ఏలూరు జిల్లా చింతలపూడిలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. ప్రభుత్వ వైఫల్యాలపై యాప్ ద్వారా పోరాడతామన్న వైఎస్ఆర్సీపీ నేతలు. నల్గొండలో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసు. హైదరాబాద్ దోమల్గూడలో 3 బాలికల అదృశ్యం. విస్తృతంగా గాలిస్తున్న పోలీసు. మహబూబ్ నగర్ లో ఈగల్ టీం సోదాలు. భారీగా ఆల్ఫోజోలం నుండి సరుకు స్వాధీనం. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలి డిమాండ్ చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా మిల్లర్స్. మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం. ట్రక్కును ఢీకొన్న కారు, 6 మృతి.